నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమా సునీల్ విస్తృతమైనటువంటి పర్యటన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన నేరుగా రైతులను కలుస్తూ విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తూ రైతుల యొక్క సమస్యలు, భూ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవాలనే సూచనలతో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈరోజు నల్గొండ జిల్లాలో, ప్రధానంగా నల్గొండ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. హాల్యా, నిడమనూర్, త్రిపురారం, మిర్యాలగూడ నుండి హుజూర్నగర్ మీదుగా కోదాడలో ఈరోజు కొనసాగింది. సుదీర్ఘకాలంగా దాదాపు 1,00,000 మంది రైతులను కలవటమే తన ధ్యేయమంటూ ఆయన చెప్తా ఉన్నారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి భూ భారతి చట్టం రైతులకు సమగ్ర న్యాయం జరుగుతుందని, దీనిపై అవగాహన పెంచుకోవాలని రైతు సంక్షేమ సంఘం కమిషన్ సభ్యుడు భూమి సునీల్ రైతులకు సూచించారు. లిమ్స్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సాగు న్యాయయాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. 174 ఉంటాయి. 122 వ్యవసాయ భూమి చట్టాలు, ఇంకొక 50 వ్యవసాయ చట్టాలు. ఇటీవల తీసుకొచ్చిన భూభారతి చట్టంతో కలుపుకుంటే 175 భూమి చట్టాలు ఉన్నాయి, వ్యవసాయ చట్టాలు. ఈ చట్టాలలో రైతుకు మేలు చేసే అంశాలు బోలెడు. ఉదాహరణకి మన భూభారతి చట్టమే తీసుకుంటే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే చట్టం. భూమి ఉన్న ప్రతి వ్యక్తికి రికార్డులకు ఎక్కించి, రికార్డులో ఉన్న వాళ్ళందరికీ పాస్ పుస్తకాలు ఇచ్చే చట్టం. భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాలు పరిష్కరించవచ్చు, గెట్టు తగాదాలు పోతాయి, రీసర్వే జరుగుతుంది, సర్వే నెంబర్ల స్థానంలో భూదార్ నెంబర్ రాబోతుంది, రైతుకు భూదార్ కార్డు వస్తుంది. ఇట్లా ఎన్నో మార్పులు వచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే రైతు కోసం చేసిన చట్టాలు రైతుకే తెలవట్లేదు. కాబట్టి లీవ్ సంస్థ ఏదైతే ఉందో గడిచిన 7-8 నెలలుగా చట్టాన్ని రైతుకు చుట్టం చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ. నేను దానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున నేను లీవ్ సంస్థ అధ్యక్షుడిగా, వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 1000 గ్రామాలన్నా పర్యటించి రైతులకి చట్టాలు చెప్పాలి, ఆ చట్టంలో వాళ్ళు వాడుకునే అంశాలు ఏమున్నాయో చెప్పాలనే ఉద్దేశంతో సాగు న్యాయయాత్ర తీసుకున్నాం. అక్టోబర్ 2వ తేదీ నాటికి దాదాపుగా ఒక 3000 కిలోమీటర్లు 1000 చోట్ల ఇలాంటి సమావేశాలు నిర్వహించి ప్రతి రైతుకు ఒక కరపత్రం చట్టంలో ఏముందో చెప్తూ ఈ సమావేశాలు నిర్వహించబోతున్నాం. లక్ష్యం ఏంటంటే కనీసం 1,00,000 మంది రైతుల కన్నా భూభారతి, విత్తన చట్టం, ఇతర చట్టాల మీద అవగాహన కల్పించి వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కారం చేసుకునే దిశగా నడిపించాలనేది ఉద్దేశం.